ఉండేది ముస్తఫ్ నగర్ అండి, శాంతి నగర్. సో అక్కడ ఇంట్లో అత్తయ్య వాళ్ళు పనికి వెళ్తారు, మా సార్ కూడా జాబ్కి వెళ్తారు. సో అందుకే పాపని ఇక్కడ తీసుకొస్తున్నాము. చీఫ్ ప్లానింగ్ ఆఫీస్లో వర్క్ చేస్తా, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ DMFT. 6 months లీవ్స్ తర్వాత 7th month నుండి పాపని ఇక్కడ తీసుకొస్తున్నా. ఇక్కడ ఈ ఫెసిలిటీ ఉండటం వల్ల ఉద్యోగం చేసుకోవడానికి ఎటువంటి ప్రాబ్లం లేకుండా మంచిగా ఉంది. పాపకు ఫీడింగ్ అయినా మనమే ఇచ్చుకోగలుగుతున్నాం. ఇక్కడ ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి, చూసుకోవడం కూడా ఆయమ్మ వాళ్ళు మంచిగా చూసుకుంటున్నారు. మంచిగా పిల్లలు కూడా ఇక్కడ అలవాటు అయిపోయారు. నా పేరు పావని. నేను ఇక్కడ జూనియర్ అసిస్టెంట్గా కలెక్టరేట్లో వర్క్ చేస్తున్నాను. నాకు 1.5 year బేబీ ఉన్నది. తను 6 months నుంచి కూడా నేను క్రెచ్లో తీసుకొచ్చి వేయడం జరిగింది. పాపని ఆయమ్మ కానీ టీచర్ కానీ చాలా బాగా చూసుకుంటారు, ఎటువంటి ప్రాబ్లం లేకుండా చూసుకుంటారు. మా ఇంట్లో మా అత్తగారు కానీ అమ్మగారు కానీ వాళ్ళకి వేరే ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల వాళ్ళు చూసుకోవడానికి పాపని ఇబ్బందిగా ఉంటుంది. నా హస్బెండ్ కూడా దగ్గర ఉండకపోవడం వల్ల తనకి ఇబ్బంది ఉండడం వల్ల నేను ఇంకా నా పాపని తీసుకొచ్చి క్రెచ్లో వేసేసి హ్యాపీగా నా వర్క్ నేను చేసుకుంటున్నాను. హ్యాపీగా తనని బాగా చూసుకుంటున్నారు. తనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఫీడింగ్ కానీ ఫుడ్ కానీ ఏది ఇవ్వమన్నా వాళ్ళు టైం టు టైం ఇచ్చేస్తారు. తనకి ఏమైనా ఇబ్బంది ఉన్నా మాకు వెంటనే కాల్ చేసి ఇన్ఫార్మ్ చేస్తారు. వెంటనే మేము రావడానికి కూడా వాళ్ళు చాలా మంచి హెల్ప్ చేస్తారు. ఎటువంటి అంటే ఏడ్చినా కూడా వాళ్ళు చాలా బాగా చూసుకుంటారు. పాపని బయటికి తిప్పడం కానీ అన్నీ చేస్తారు. ఇక్కడ ఫెసిలిటీస్ అన్ని కూడా చాలా చాలా బాగున్నాయి. నా పేరు రాజేశ్వర్ అండి, మాది లేబర్ ఆఫీసు, జూనియర్ అసిస్టెంట్ని. మా పిల్లల్ని చూసుకోవడానికి ఇంట్లో ఎవరు లేనందువలన పిల్లల్ని స్కూల్కి వెళ్ళలేని సమయంలో మాకు ఏదన్నా ఇబ్బందులు ఏర్పడినా సరే ఇక్కడికి క్రష్కు తీసుకొస్తున్నామండి. మేము బాగా చూసుకుంటున్నారు వీళ్ళు. ఇలాంటి కలెక్టరేట్లో ఇలాంటి క్రష్ ఏర్పాటు చేసినందువల్ల కలెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. ఇంకా బాగా చూసుకుంటున్నారు వీళ్ళు. మాకు ఇంట్లో ఎవరు లేరండి పిల్లల్ని చూసుకోవడానికి. అంటే అప్పుడప్పుడు పెద్దవాళ్ళు వస్తారు కానీ ఎక్కువ ఇక్కడ ఉండలేరు కదా వాళ్ళు, పల్లెటూరులో ఉన్న వాళ్ళు. కాబట్టి పిల్లలు ఎప్పుడైనా ఇబ్బంది అయినప్పుడు ఇక్కడికే ఎక్కువ శాతం తీసుకొస్తామండి వీళ్ళని. చాలా బాగుంటారు, బాగా ఆడుకుంటారు, బాగానే ఉంటారు ఇక్కడ. సమ్మర్లో లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడే తీసుకొచ్చామండి పిల్లల్ని. సమ్మర్లో అంటే పిల్లలు హాలిడేస్ ఇస్తారు కానీ ఎక్కడికి వెళ్ళని పరిస్థితి. అంటే మేము ఉద్యోగం చేసుకోవాలి, పిల్లల్ని వేరే దగ్గరికి పంపించాలన్నా ఎక్కువ రోజులు ఇబ్బంది అవుతుంది. మా వాళ్ళ దగ్గరికి ఒక 1 month వరకు అయితే పిల్లల దగ్గర ఉంటారు వచ్చి వాళ్ళు, కానీ మ్యాక్సిమం ఇక్కడే తీసుకొచ్చాం. లాస్ట్ ఇయర్ కూడా బాగానే చూసుకున్నారండి వీళ్ళు. వాళ్ళు బుక్స్ తెచ్చుకుంటారు, చదువుకుంటారు, కాసేపు ఆడుకుంటారు, లంచ్ చేస్తారు, బాగానే ఉంటారండి. నా పేరు తిరుపతి అండి. ఇక్కడ ఉర్దూ ఆఫీసర్గా పనిచేస్తాను కలెక్టర్ గారి దగ్గర. నాకు 3 పాపలు, ఒక పాప 2 బాబులు. పెద్ద బాబు స్కూల్కి పోతే, చిన్న బాబు 3 years ఉంటాడు. ఇంట్లో ఇబ్బంది అవుతుందని నేను తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టేస్తే పాపం బాగానే చూసుకుంటారు ఆయమ్మలు వీళ్ళందరూ. అన్ని ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి ఇక్కడ, మంచిగా హాయిగా వర్క్ చేసుకుంటున్నాం. కాకపోతే ఏంటంటే నెక్స్ట్ సమ్మర్లో ఇక్కడ కొంచెం సార్ని అడిగి ఫ్రిడ్జ్ కావాలి, మామూలుగా కూల్ వాటర్ కానీ లేకపోతే ఒకటి AC కానీ ఫిట్ చేస్తే పిల్లలకు కొంచెం నెక్స్ట్ ఫ్యూచర్లో మంచిగా బాగుంటుందని మా అభిప్రాయం ఉంది, పేరెంట్స్ అభిప్రాయం కూడా. కొంచెం ఫుడ్ కూడా ఒక్కొక్క పిల్లలు తెచ్చుకుంటారు, కొంతమంది తెచ్చుకోరు. కాబట్టి కొన్ని బిస్కెట్లు, కొంచెం ఫుడ్ ఐటమ్స్, పిల్లలకి పాలు, ఇంకేమైనా ఐటమ్స్ గిట్ట సార్ని అడిగి ప్రొవైడ్ చేస్తే పేరెంట్స్ కూడా హ్యాపీగా ఉంటారు, పిల్లలు కూడా బాగా హ్యాపీగా ఉంటారు. హెల్త్ చెకప్ సంబంధించిన ఏమైనా మెడిసిన్ కూడా పెడితే బాగుంటుంది. నా పేరు రాణి అండి. నేను యాక్చువల్గా అయితే అసలు బాలల సదనంలో అకౌంటెంట్గా పనిచేస్తాను సార్, అవుట్సోర్సింగ్గా. అయితే ఇది ఓపెనింగ్ అయ్యి 1.5 year అవుతుంది సార్ ఇక్కడ కలెక్టరేట్లో. ఫస్ట్లో అంగన్వాడీ టీచర్కి ఇచ్చారండి ఇక్కడ ఇన్ఛార్జ్. తర్వాత వాళ్ళు ఆ మేడం వాళ్ళంతా కలెక్టర్ సార్ దగ్గరికి వెళ్ళి మా సెంటర్లో పిల్లలకి ఇబ్బంది అవుతుందని సార్కి చెప్పేసరికి మాకు అక్కడ బాలల సదనంలో చిన్నపిల్లలు చూసుకునే డ్యూటీ సార్ మాది. అక్కడ నాకు ఇన్ఛార్జ్ ఇచ్చారు, నాకు ఇంకో మేడంకి ఇచ్చారు. నేను చేయబట్టికి ఇప్పటికీ 11 నెలలు అవుతుంది సార్ ఇక్కడ చేయబట్టికి ఇన్ఛార్జ్గా. ఈ క్రష్ సెంటర్ అనేది ఇక్కడ ఉద్యోగస్తులు పిల్లలందరినీ చూసుకోవడానికని ఏర్పాటు చేశారు సార్. ప్రతి ఒక్క ఉద్యోగస్తులు లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటున్నా సార్. ఆడుకోవడానికి బొమ్మలు ఉన్నాయి, మంచిగా ఏజ్ని బట్టి టాయ్స్ ఉన్నాయి సార్, బొమ్మలు ఏదైనా. మార్నింగ్ 10 to evening 5 వరకు మేము చూసుకుంటాం సార్. ఫీడింగ్ ఏదైనా ఉన్నా ఆయమ్మ చూసుకుంటుంది సార్. ఏమైనా తినిపించాలన్నా కల్పిస్తే తినే పిల్లలకైతే వాళ్ళకి స్పూన్ ఇస్తే తింటారు, లేకపోతే ఆయమ్మైనా నేనైనా తినిపిస్తాను సార్. ఫుడ్ ఐటమ్స్ అంటే సార్ ఇప్పటివరకు అయితే ఏం లేదు సార్, అన్నీ వస్తువులన్నీ అయితే ఇచ్చారు సార్. ఫుడ్ ఐటమ్స్ ప్రిపేర్ చేయడానికి గ్యాస్ అవన్నీ, రైస్ కుక్కర్ అవన్నీ. స్ట్రెంత్ ఎక్కువ మంది వస్తే సార్ ఫుడ్ ప్రొవైడ్ చేస్తానని చెప్పారు సార్. స్ట్రెంత్ కూడా ఒక్కొక్కసారి వస్తున్నారు సార్, ఒక్కొక్కసారి రావట్లేదు. ఇక్కడ ఎంప్లాయీస్ కంటే బయట నోటిఫికేషన్ వచ్చినప్పుడు, సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అప్పుడు, మళ్ళీ ఏదన్నా మీటింగ్లు అప్పుడు
వాళ్ళకి ఎక్కువ ఉపయోగపడుతుందని అనుకుంటున్నా సార్. వాళ్ళని కూడా ఇప్పుడు అందరితో సమానంగానే చూసుకుంటున్నాను సార్. ప్రతి ఒక్కరిని ఎవరైనా చిన్నపిల్లలు కనిపించినా కూడా ఇక్కడ తీసుకొచ్చుకునే బాధ్యత మాకు సార్ అప్పచెప్పారు. మంచిగా ఉపయోగించుకుంటున్నారని అనుకుంటున్నా సార్. నేనైతే మెడికల్ పరంగా ఎమర్జెన్సీ కిట్స్ ఉపయోగించుకోవడానికి అయితే ఏం లేవు సార్. వాళ్ళ పేరెంట్సే ఫీవరు, జలుబు, దగ్గు ఏదైనా ఉన్నప్పుడు మాకు టానిక్ ఇచ్చి వెళ్తారు సార్. ఇంతవరకు అయితే మేము అట్లా ఎవరికి పోయలేదు. వాళ్ళే వచ్చి మేడం కొంచెం ఫీవర్ ఉంది అని అంటే వచ్చి పోయించుకొని కొంచెం తగ్గిందాకుండా వెళ్ళిపోతున్నారు సార్. కొంచెం ఎక్కువ ఫీవరు, ఎక్కువ జలుబు, దగ్గు ఉంటే మాత్రం మమ్మల్ని ఇక్కడ తీసుకురావద్దని చెప్పారు సార్. ఎందుకంటే మిగతా పక్కన పిల్లలకి ఇబ్బంది అవుతుంది కదా సార్ అట్లా జలుబు, దగ్గు వల్ల. అట్లా ఇంతవరకైతే ఎవరు రాలేదు సార్. అంతా ప్రతి ఒక్క మేడం సార్కి నేనైతే చెప్తాను సార్, మంచిగా ఉపయోగించుకుంటే చాలా ఫెసిలిటీ సార్ ఇది. ఇంటి దగ్గర వాళ్ళని కొంచెం ఇబ్బంది పెట్టుకోకుండా ఇక్కడ ఒక ప్లే స్కూల్ లాగా సార్. వాళ్ళకి చిన్న చిన్న ఏమైనా హోంవర్క్స్ ఉన్నా ఏదన్నా చెప్పాలన్నా కూర్చుంటే నేను చెప్తే రాసుకుంటారు సార్. మంచిగా ఉపయోగించుకుంటారని నేను అనుకుంటున్నా సార్. సమ్మర్ హాలిడేస్లో కాకుండా ప్రతిరోజు తీసుకురావడానికి మ్యాక్సిమం ట్రై చేయండి సార్, మేడం అయినా సార్ అయినా ఎవరైనా. నా పేరు సంపద అండి, మాది రుద్రమ్మకోట. పొద్దున్న 9, 10 వచ్చేస్తా. వచ్చి ఇదంతా ఊడ్చి బాత్రూమ్ ఇట్లా కడుక్కొని చెట్లకి నీళ్ళు పోసి అన్ని పిల్లగాళ్ళు వచ్చేసరికల్లా రెడీ చేసుకొని ఉండి వాళ్ళు రాగానే దగ్గర పెట్టుకుంటా. వాళ్ళు పాలు ఇచ్చిపోతారండి, పాలు తాపిస్తా, ప్యాసుకుపోతే డైపర్లు మారుతా, లెటర్ రూమ్ కడుగుతా. నాకు 2008లో వచ్చిందండి జాబు. నాకు వచ్చి సంవత్సరం నేను మంచిగానే ఉందండి. ఇక్కడ వంటకు సంబంధించింది ఏం లేదండి. అక్కడ అంగన్వాడీ సెంటర్లో అయితే వంట చేసేదండి. ఇక్కడ వంట అవన్నీ ఏమి లేవండి. వాళ్ళు తీసుకొచ్చుకున్నాయే తినిపించడం కానీ తాపించడం కానీ వాళ్ళు తీసుకొచ్చుకున్నాయండి. డైపర్లు కూడా వాళ్ళు తెచ్చుకుంటారు, వాళ్ళు తీసుకొచ్చినాయి మారుతా. నా పేరు సుష్మిత అండి. డిఆర్డిఏలో ప్లాంటేషన్ సూపర్వైజర్గా వర్క్ చేస్తున్నాము మేమిద్దరం కూడా. ఇక్కడ పిల్లల్ని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళి వర్క్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంది. ఇక్కడ ఇట్లా పిల్లల్ని ఇక్కడ చూసుకోవడానికి వీళ్ళని ఇట్లా పెట్టి సార్ మాకు చాలా హెల్ప్ చేశారు. ఈ రకంగా ఇట్లా పెట్టడం వల్ల ఇంట్లో ఇబ్బంది పడకుండా పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వర్క్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీ అయింది. వర్కింగ్ అవర్స్లో కానీ పిల్లలు హాలిడేస్ ఉన్నప్పుడు కానీ సమ్మర్లో కానీ మా పిల్లల్ని ఇక్కడ మేము పెట్టేసి మా ఆఫీస్లో మేము వర్క్ చాలా ఈజీగా చేసుకోగలం. ఎస్పెషల్లీ సమ్మర్లో అయితే పిల్లలకి స్కూల్ ఉండదు కాబట్టి పిల్లల్ని ఇక్కడ పెట్టుకోవడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఇంటి దగ్గర చూసుకునే వాళ్ళు కూడా ఎవరు ఉండరు కాబట్టి ఇట్లా ఇక్కడ పెట్టేసి మేము వర్క్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. ఇంకా కాకపోతే ఇక్కడ కొంచెం వేడి ఎక్కువ ఉంటుంది, కొంచెం ఏమైనా కూలర్ ఏర్పాటు ఏమైనా చేస్తే సంతోషం. అంతవరకు పిల్లలందరికీ కొంచెం కన్వీనియంట్ ఉంటుంది. మాకు దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయి. కలెక్టర్ గారు చాలా బాగా అరేంజ్ చేశారు. కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఈ విషయంలో మాకు చాలా సంతోషకర ఈ విషయం మాత్రం. మిగతా ఏం ప్లేస్ అయినా ఇబ్బంది పడకుండా పిల్లల్ని ఇక్కడ పెట్టేసి టెన్షన్ లేకుండా వాళ్ళ వర్క్ వాళ్ళు ఫ్రీగా చేసుకోగలరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో ఎవరైనా చూసుకోవడానికి లేకపోయినా, ఇంట్లో ఇబ్బంది ఉన్నా పిల్లల్ని ఇక్కడ పెట్టేసి వాళ్ళ వర్క్ వాళ్ళు ఈజీగా చేసుకోవాలి. ఎందుకంటే ఎవరు చూసుకుని టెన్షన్ లేకుండా వీళ్ళు బాగా చూసుకుంటారు కాబట్టి మార్నింగ్ 9:30, 10 నుంచి ఈవినింగ్ 5:30 దాకా వీళ్ళు ఉంటారు. వీళ్ళ దగ్గరనే పిల్లల్ని మేము పెట్టేసి మా పనులు మేము ఫ్రీగా చేసుకుంటాం. అట్లాగే మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళు పిల్లలు ఇబ్బంది పడే వాళ్ళు ఇక్కడ వాళ్ళ పిల్లల్ని పెట్టుకొని వాళ్ళ పని వాళ్ళు ఈజీగా చేసుకోవాలి. బాగా చూసుకుంటున్నారు పిల్లల్ని అయితే వీళ్ళు బాగా చూసుకుంటున్నారు. ఏదైనా ప్రాబ్లం ఉన్న వెంటనే ఫోన్ చేసి ఇట్లా ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్తున్నారు. మేము వచ్చి చూసుకొని మళ్ళీ వెంటనే వెళ్ళిపోతున్నాము. అదే వీళ్ళైతే బాగా చూసుకుంటున్నారు. మేమైతే స్నాక్స్ అవన్నీ మేము వచ్చేటప్పుడు తెచ్చుకొని ఇచ్చేసి వెళ్తున్నాం సార్. వీళ్ళు తినిపించి వీళ్ళే పడుకోబెట్టేస్తున్నారు. ప్రాబ్లం ఏం లేదు సార్ దాని విషయంలో. ఇది జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని మన DW మేడం గారు, సుమా మేడం గారు ఆధ్వర్యంలో నడుస్తుంది సార్ ఈ క్రెస్ సెంటర్ అనేది. ఇక్కడ 6 months to 5 years పిల్లల వరకే చెప్పారు సార్ మాకు ఇన్స్ట్రక్షన్స్ ముందు. కానీ ఎంత పెద్ద ఏజ్ పిల్లలు వచ్చినా మేము చూసుకునే బాధ్యత మేము చేపడుతున్నాం సార్. మా డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ ప్రజెంట్గా సుమా మేడం చేస్తున్నారు సార్. ఈ టాయ్స్, ఈ బొమ్మలు ఇవన్నీ కూడా మాకు మా ఆఫీస్ తరపునే అప్పుడు ప్రొవైడ్ చేశారు. కానీ ప్రతిదీ గవర్నమెంట్ కిందకే వస్తుంది సార్. ఎవరు ఓన్గా ఏం తీసుకొచ్చుకోరు. ఆడుకునే బొమ్మలైనా ఇంకేదైనా సరే, చెద్దర్లైనా కర్చిప్స్ అయినా ఇంకేదైనా మాయే సార్ మొత్తం. ఇంకా వాళ్ళు జస్ట్ ఒక స్నాక్స్, ఫుడ్, లంచ్ వాటర్ బాటిల్ అంతే. ఇంకా అవి తీసుకొని వస్తారు సార్. వాళ్ళని మేము మంచిగానే చూసుకుంటాను. 5 గంటల వరకు చూసుకునే బాధ్యత అయితే మాదే సార్. అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నా సార్ నేను.